బీఆర్ఎస్ ని ఓడించి ప్రజలే తప్పు చేశారని పదే పదే విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ని ఓడించిన పాపానికి 5 ఏళ్లు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ బ్రహ్మాండంగా అన్నం పెడుతుంటే కాంగ్రెస్ బిర్యానీకి ఆశపడి ఓట్లేశారన్నారు కేటీఆర్. ఓటమిలో తమ పార్టీ తప్పేలేదని, అంతా ప్రజలదే తప్పంటూ మొదటి నుంచి కేసీఆర్తో పాటు కేటీఆర్ విమర్శిస్తున్నారు. తమకు ఓటేయనందుకు ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు గులాబీ లీడర్లు. సార్, కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ను ఓడించి ప్రజలే తప్పు చేశారంటూ పదే పదే కేటీఆర్ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? బీఆర్ఎస్ ని ఓడించి ప్రజలే తప్పు చేశారని పదే పదే విమర్శిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ని ఓడించిన పాపానికి 5 ఏళ్లు శిక్ష అనుభవిస్తున్నారని అన్నారు. కేసీఆర్ బ్రహ్మాండంగా అన్నం పెడుతుంటే కాంగ్రెస్ బిర్యానీకి ఆశపడి ఓట్లేశారన్నారు కేటీఆర్. ఓటమిలో తమ పార్టీ తప్పేలేదని, అంతా ప్రజలదే తప్పంటూ మొదటి నుంచి కేసీఆర్తో పాటు కేటీఆర్ విమర్శిస్తున్నారు. తమ కోటైనందుకు ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు గులాబీ లీడర్లు. సో కేటీఆర్ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ఓడించి ప్రజలే తప్పు చేశారంటూ పదే పదే కేటీఆర్ కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలంటారు? సూర్య, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ప్రజలు తప్పు చేశారు, 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇచ్చి ప్రజలే తప్పు చేశారనే విధంగా పదే పదే కాంగ్రెస్ పార్టీ పైన, తెలంగాణ ప్రజలపైన బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేసి వస్తుంది. బిర్యానీ తినడానికి అన్నం పెట్టే కేసీఆర్ని వదులుకోరని ఒక కామెంట్ చేయడము, కావాలని 5 ఏళ్ళు అధికారాన్ని కాంగ్రెస్కి ఇచ్చి ఇప్పుడు 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారనే ఒక కామెంట్ చేయడము, ఇది బీఆర్ఎస్ పార్టీ పదే పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ చాలా సందర్భాల్లో ప్రజల్లో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రజలు తప్పు చేశారు అనే ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు 5 ఏళ్ళు బాధపడాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు వచ్చింది? తెలంగాణ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి తప్పు చేశారనే విధంగా పదే పదే ఇటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు పూర్తవుతున్నా బీఆర్ఎస్ పార్టీ ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తుంది. కాంగ్రెస్కు అధికారం ఇచ్చి తెలంగాణ ప్రజలు తప్పుపడుతున్నారు, తెలంగాణ ప్రజలు తప్పు చేశారు, ఇప్పుడు బాధపడుతున్నారు, మీరే అనుభవించాలనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అంటే అధికారం మారడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే తెలంగాణ ప్రజలు తప్పు చేశారు, తెలంగాణ ప్రజలే ఇది తప్పు నిర్ణయం తీసుకున్నారనే అంశాన్ని కూడా పదే పదే బీఆర్ఎస్ ప్రస్తావిస్తుంది. కానీ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, మరో పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది, ప్రజాస్వామ్యంకు ఉన్న ఒక గొప్ప లక్షణం కూడా. కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన వెంటనే, అంటే 18 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కూడా 18 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఇదే అంశాన్ని ప్రస్తావన. అంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీని, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏం తప్పు చేస్తుంది, ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగలేకపోతుంది, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతుంది, ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలకు ఉన్న సమస్యలు ఏంటి, అంటే ప్రతిపక్షం పూర్తిగా ప్రజా సమస్యలపై పోరాడాల్సి పోయి పూర్తిగా ఇంకా అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా అధికారాన్ని తమకు దూరం చేశారు తెలంగాణ ప్రజలు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ తమపై కక్ష కట్టిందని అనే విధంగా ఒక ఆరోపణ చేస్తూనే దీనికి అంతటికి కారణం కేవలం తెలంగాణ ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఇక తెలంగాణ ప్రజలే అనుభవించాలి అనే విధంగా ఆ పార్టీ వర్కింగ్ కేటీఆర్ గతంలో అనేక సభల్లో కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదే అనే విధంగా రాజకీయ విశ్లేషకులు కూడా అంటూ వస్తున్నారు. ఎవరైతే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారో వారు తెలంగాణ ప్రజల సమస్యలు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, రైతులు లేదంటే యువకులు, గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ అంశాన్ని ప్రస్తావించాలి, లేదంటే ప్రభుత్వాన్ని నిలదీయాలి, సందర్భం వచ్చినప్పుడు ప్రజల్లోకి వెయ్యి పోరాటం చేయాలి. ఇది ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పాత్రను మరిచి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన వెంట నుంచి ఇప్పటికీ దాదాపు 2 ఏళ్లు పూర్తిగా వస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, పార్టీ మీద, రాజకీయ పార్టీలపైన విమర్శలు చేయకుండా పూర్తిగా
తెలంగాణ ప్రజలే తప్పు చేశారు, బిర్యానీ కోసం ఆశపడి అన్నం పెట్టే కేసీఆర్ని మర్చిపోయారంటూ ఈరోజు ఖమ్మంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్ చేశారు. ఈరోజే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని ఓడించి ప్రజలే తప్పు చేశారు, కాంగ్రెస్ను గెలిపించడం జనం చేసిన తప్పు అనే అంశాన్ని కూడా చాలా సందర్భాల్లో కేటీఆర్ ప్రస్తావిస్తూ వచ్చారు. ఇది ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తెలంగాణ ప్రజలను తప్పుపడుతున్నారు, కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని తప్పు చేశారు, మీరే బాధపడాలి, 5 ఏళ్ళు మీరే భరించాలి, ఎందుకు కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారనే విధంగా పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజల్లో ఆ పార్టీ కార్యకర్తలకు కూడా కేటీఆర్ అదేవిధంగా ఆ పార్టీ అధినేత కామెంట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో సరైన విధానం కాదనే అంశాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. ఎవరైతే అధికారంలో ఉన్నారో అధికార పార్టీని, అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష పార్టీలుగా ఏ పార్టీ ఉన్నా ప్రశ్నించాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి. కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టి కేవలం ఎవరైతే ఓటు వేసి తప్పు చేశారు, తెలంగాణ ప్రజలే తప్పుడు నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి తప్పు చేశారు అనే అంశాన్ని కూడా పదే ప్రస్తావించడం ఇది ప్రజలను అవమానించే విధంగా బీఆర్ఎస్ పార్టీ కామెంట్ చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ గతంలో 10 ఏళ్ళు మంత్రిగా పనిచేశారు, ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. వారంతా కూడా ఇదే అంశాన్ని పదే చేయడం ఇది రాజకీయ కోణంలో దాని ప్రజాస్వామ్యంలో ఇది సరైన విధానం కాదనే ఒక చర్చ కూడా తెలంగాణ రాజకీయాల్లో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2500 అంటే, ఈ భారీ ఈస్ట్మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు. కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్ కి ఓటేసినారు. 10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోరుగొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. మనకు మరొక 3 ఏళ్ళు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్ళు మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్ళు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది.